మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బతికున్న రోగిని మార్చిలో భద్రపరిచిన ఘటనకు కారణమైన ఇద్దరిని అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించారు. వీరిలో ఒకరు సూపర్వైజర్, మరొకరు సెక్యూరిటీ గార్డ్. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లతో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రాజు అనే రోగి క్యాంటీన్ వద్ద పడిపోగా చనిపోయాడని క్యాంటీన్ సిబ్బంది భయపడి కేసు మా మీదకు వస్తుందని భయంతో మార్చురికి తరలించారని, ఈ విషయంపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ తనతో మాట్లాడారని, నిన్న డిఎం ఈ బృందం విచారణ చేశారని, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది రోగులకు సక్రమంగా సేవలు అందించాలని, రోగుల పట్ల డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యంగా వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కావద్దని ఇదే చివరి హెచ్చరికని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ హెచ్చరించారు. సమీక్ష సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, ప్రభుత్వ వైద్యశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట్, లకావత్ డాక్టర్లు పాల్గొన్నారు. అంటే సీఎం పర్మిషన్ లేకుండా మార్చలేదు అంటే వాళ్ళ బాడీ అని పెట్టి భయం ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, ఆ బాడీ లోపలికి తీసుకొచ్చి బయట ఆపి ఉట్టుకొని వస్తాడు. సీఎం కన్సల్ట్ డాక్టర్ చెప్తాడు. అప్పుడు మీరు చూసి అట్లీస్ట్ మీరు పల్స్ ఉందా లేదా ఏదో ఒకటి చూస్తారు కదా, చూసి వాటికి సెన్స్ లేదు. ఈ నాట్ డాక్టర్ ఆర్ ఈ నాట్ ఆయన ఏం చేస్తాడు, అదే కనుక మనోళ్ళు ఏమనుకుంటే ఫస్ట్ సీఎం దగ్గర తీసుకెళ్ళి ఈసీజీ లేదా తీపిచ్చి సరిపెట్ట బతికిన టెస్ట్ చేసి తర్వాత మార్చి షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రోజుకి the system is getting collapsed. If you can't separate the situation, ఎందుకంటే రోజుకి అన్నోన్ బాడీస్ బ్రాడ్ డెడ్ బాడీస్ ఏదైనా సరే ఇక్కడ తీసుకొచ్చి వదిలేసినప్పుడు హాస్పిటల్ స్టాఫ్ తీసుకొస్తారు. దీనికి సంబంధించి మనకి చైన్ ఆఫ్ కస్టడీ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ అంటే మేము ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి ప్రొసీజర్ అయిపోయాక మేము ఏమేమైతే శాంపుల్స్ తీసుకున్నాము, విజరా శాంపుల్స్, హెచ్పి, ఎనీథింగ్, బోన్స్ ఆర్ ఎనీథింగ్, దానికి సంబంధించి వీళ్ళు లోపలికి తీసుకొచ్చి బయట ఆపి ఉట్టుకొని వస్తాడు. సీఎం కన్సల్ట్ డాక్టర్ చెప్తారు. అప్పుడు మీరు చూసి అట్లీస్ట్ మీరు పల్స్ ఉందా లేదా ఏదో ఒకటి చూస్తారు కదా, చూసి వాటికి సెన్స్ లేదు. ఈ నాట్ డాక్టర్ ఆర్ ఈ నాట్ ఇట్లా పెట్టిన వాళ్ళేమో పడుకోబెట్టిన జనరల్లీ మన బాడీ అంటే మనకు 7 కవర్ ఇచ్చారు, 7 ఫ్రీజర్స్ బాడీ అనుకుంటే ఫ్రీజర్లో పెట్టేసుకున్నాం. సంఘటన మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మన గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో ఒక మనిషిని బతికుండగానే మార్చురీకి తరలించారన్న దాని మీద నిన్న నేను హాస్పిటల్ రావడం, రాజ్ అనే పేషెంట్ జయరామ్ అతనిది. వాస్తవానికి ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు భార్య వెళ్ళిపోయి దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది. వచ్చి తాగుబోతులాగా తయారయ్యి దడప ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ వచ్చిన డబ్బుతో తాగి ఇక్కడ వచ్చి క్యాంటీన్ వద్ద పడిపోవడం, ఇక్కడ క్యాంటీన్ సిబ్బంది భయపడి ఈయన చనిపోయాడు మా మీదకి వస్తుందనే భయంతోనే వారు తీసుకెళ్లి మార్చురీలో పడిపోవడం, అది నిజంగా కూడా రాష్ట్రాన్ని కుదిపేసిన సంఘటన. దాని గురించి వివరాలు తీసుకొని నిన్న హెల్త్ మినిస్టర్ అయినటువంటి దామోదర్ రాజ్ నరసింహ గారు కూడా ఒక అరగంట సేపు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న డిఎంఈ ఆఫీస్ నుంచి ఒక 3 స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం నిన్న వచ్చేసి వాస్తవాలు ఏంటని అన్నీ తెలుసుకొని నిన్న వారికి రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ ఇవ్వడానికి వారికి రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఏవైతే చిన్న తప్పిదాలు ఉన్నాయో అటువంటి తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిన్సిపల్ గారు, ఆర్ఎంఓ గారు వీరి సమక్షంలో డిపార్ట్మెంట్ హెడ్లను, అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాస్తవానికి నర్సింగ్ స్టాఫ్లో కూడా తీవ్ర అశ్రద్ధ ఉంది. ప్రజలు పేషెంట్స్ తనకి కేర్ చేయకపోవడం, వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలియకపోవడం, ఎంతసేపు ఆ ఫోన్లలో వీడియో చాటింగ్లు తప్ప వేరే పని చేయడం అనేది తెలిసి వాళ్ళని గట్టిగా మందలించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ల విధుల్లో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే తీవ్ర యాక్షన్లు ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది.
ఈ రివ్యూ మీటింగ్ తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అదేవిధంగా ఏదన్నా కూడా మార్చరీకి ఏ బాడీ పోయినా ఇక్కడ ఉన్నటువంటి సీఎంఓ సర్టిఫై చేసి కీస్ ఇస్తేనే మార్చరీ తాళాలు తీయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆ దోబీ పనులు ఎవరైతే చేస్తున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ క్లీనింగ్కి సంబంధించిన సామాన్లంతా మార్చిలో పెట్టుకోవడంతో వారికి కూడా ఒక తాళం ఇవ్వడం తోటి ఇది జరిగినటువంటి అనర్థం. సో అందుకే ఇప్పుడు ఏదున్నా అక్కడ ఉన్నటువంటి ఆ శానిటేషన్కి సంబంధించిన ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా స్పష్టంగా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మార్చికి వెళ్ళే ప్రతి ఒక్క బాడీ ఫస్ట్ సీఎంఓ ఆర్ఎంఓ సర్టిఫై చేసిన తర్వాతనే మార్చికి వెళ్ళాలని చెప్పడం జరిగింది. నిన్న జరిగిన ఉదాంతంతో ఇద్దరు శానిటరీ వర్కర్లను శానిటరీ ఇన్స్పెక్టర్ మీద వాళ్లకు షోకాజ్ నోటీస్ ఇవ్వడంతో పాటు వాళ్ళను ఇక్కడ ఏదైతే అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా టర్మినేట్ చేయడం జరిగింది పదవుల నుంచి. సో ముందు ఎటువంటి అనర్థాలు ఎటువంటి అపార్థాలు జరగకుండా వ్యవస్థ సాఫీగా జరగాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. ముందు కూడా ఎటువంటి జరగకూడదు, జరిగితే ఇదే లాస్ట్ ఛాన్స్ అని కూడా డాక్టర్లందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది.